ఓఆర్ఎస్ చాలా గొప్ప మందు, అది చాలా అంటే చాలా గొప్ప మందు. అందుకే 20వ శతాబ్దానికి అది ఒక మహత్తరమైన మందు అనే పేరు వచ్చింది, వండర్ డ్రగ్ అని. ఓకే, విరోచనాలప్పుడు మన శరీరం నుంచి నీరు లవణాలు కోల్పోతాం. అవి కరెక్ట్ మోతాదులో నింపితే మనం ప్రాణాలని కాపాడవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఆర్ షుగర్ జబ్బు ఉన్న వాళ్ళ విషయంలో అలాగ నీరు లవణాలు కోల్పోతున్నప్పుడు బీపీ సడన్గా డౌన్ అయిపోయి చనిపోతారు. మన దేశంలో 5 ఏళ్ళ పిల్లల్లో 100 మరణాలు చూసుకుంటే 13 మరణాలకు కారణం మోషన్స్, లూజ్ మోషన్స్, డయేరియా. ఆ పిల్లలు చనిపోకూడదు అంటే మోషన్స్ వెళ్ళినప్పుడల్లా మనం ఓఆర్ఎస్ తాగిపిస్తే వాళ్ళు బతుకుతారు. అలాంటి ఓఆర్ఎస్కి ఒక మంచి ఫార్ములా ఉంది. ఓన్లీ డ్రగ్ కంట్రోలర్ CDSCO వాళ్ళే దానికి పర్మిషన్ ఇవ్వచ్చు. గ్లూకోజు, సోడియము 75 mAs/L ఉంటాయి. అవి కరెక్ట్గా అలా ఉండి నీటిని చక్కగా పేగులోంచి బాడీలోకి తీసుకెళ్ళి మనల్ని కాపాడుతాయి, పిల్లల్ని కాపాడుతాయి. సో ఓఆర్ఎస్ అనేది WHO రికమెండెడ్ ఫార్ములా ఫాలో అవ్వాలి. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటుంది. ఇక్కడ చూస్తే క్లియర్గా మీకు WHO రికమెండెడ్ ఫార్ములా అని ఉంటుంది. ఇండియాలో ఇలాంటివి 4 గ్రాముల ప్యాకెట్లు, 20 గ్రాముల ప్యాకెట్లు దొరుకుతాయి. 4 గ్రాములు అయితే 200 మిల్లీ నీళ్ళల్లో కలపండి, 20 గ్రాములు అయితే లీటర్ నీళ్ళల్లో కలిపి చక్కగా మనం 24 గంటలు అట్టి పెట్టుకుని వాటిని వాడచ్చు. అంతేకాని మధ్య మధ్యలో కొంచెం కొంచెం కలపకూడదు. ఏదేమైనా క్లియర్గా మన తెలుగులో కూడా వెనకాల క్లియర్గా రాసి ఉంటుంది మీకు. అంగన్వాడీల్లో కూడా దొరుకుతాయి మనకి. ఒకవేళ మనకి లేకపోతే ఇంట్లో కూడా టీ స్పూన్ అంటే 5 మిల్లీ, సో అర టీ స్పూన్ ఉప్పు అండ్ 6 టీ స్పూన్లు చక్కెర, టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్, లీటర్ నీళ్ళలో కలిపి మనం ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. కొన్ని కంపెనీలు వాళ్ళ బిజినెస్ కోసం బాగా చక్కెర అధికంగా ఉన్న లిక్విడ్స్కి ఎలాగ డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి FSSAI దగ్గర పర్మిషన్ తెచ్చుకుని ORSL అనే పేరు పెట్టుకుని రీబ్యాలెన్స్ విత్ ORS అని పేరు పెట్టుకుని గ్లూకాన్-డి యాక్టివ్ ORS అని పేరు పెట్టుకొని ఇండ్ ORS ఫిట్ ఇలా పేర్లు పెట్టుకుని ఈ కాకుండా ఓఆర్ఎస్ అని లేకుండా కూడా హిమాలయ రీహైడ్రేట్, జింకోవిట్ యాక్టివ్, తర్వాత ఎలక్ట్రో చాయిస్, ఇవి కూడా చక్కెర అధికంగా ఉన్న డ్రింక్స్. మరి చక్కెర అధికంగా ఉంటే నష్టం ఏంటని మీరు నన్ను అడగొచ్చు. చక్కెర అధికంగా ఉంటే ఆ పేగులోకి నీరుని లాగేస్తాయి అన్నమాట చక్కెర అధికంగా ఉంటే. సో మీరేమనుకుంటున్నారు, నేను ఓఆర్ఎస్ ఇవ్వటం ద్వారా నా బిడ్డ ప్రాణాన్ని కాపాడుతున్నా అనుకుంటున్నారు. కానీ ఇవి ఇవ్వటం ద్వారా మీ బిడ్డ ప్రాణాన్ని ప్రమాదంలో ఎందుకు పెడుతున్నారంటే మీ బిడ్డ లూజ్ మోషన్స్ ఇంకా పెరిగిపోయి బీపీ డౌన్ అయిపోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. అందువల్లే నేను ముందు 2018 నుంచి దీని గురించి అవగాహన కల్పించటానికి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్రై చేశాను. 2021లో CDSCOకి లెటర్ రాసా, మీరు ఇలాంటి వాటికి అసలు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు, పిల్లలకు ప్రాణాంతకం కదా మోషన్స్ ఉన్నప్పుడు ఇస్తే అని. వాళ్ళు ఇది మేము ఇవ్వలేదు, FSSAI వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి రాయండి అంటే వాళ్ళకి రాసా, హెల్త్ మినిస్ట్రీకి రాసా. ఇలా కొన్ని రోజులు జరిగింది, 1 ఇయర్ పైన. ఆ తర్వాత వాళ్ళు 8 ఏప్రిల్ 2022లో ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు, ఓఆర్ఎస్ అనేది వాడకూడదు మీరని, ఓఆర్ఎస్ అనేది వాడకూడదని. కానీ ఆ రూల్ వాళ్ళు అస్సలు ఇంప్లిమెంట్ చేయకపోగా 14th జూలై 2022లో మళ్ళీ ఆర్డర్ మార్చి మీరు ORSL అని నమ్ముకోండి కానీ కింద దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని రాయమన్నారు. అంటే పైనేమో ORSL అని ఉంటుంది, కిందేమో దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని ఉంటుంది. అంటే దీన్ని డిస్క్లైమర్ అంటాం. దీని మీనింగే ఎవరికి తెలియదు, చాలామందికి తెలిసినా చూడరు, చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇండియాలో మన దేశంలో ఎంతమందికి దీని మీనింగ్ అర్థమవుతుంది? మీరు మెడికల్ షాప్కి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, హాస్పిటల్ ICUల్లో చూసినా, స్కూల్స్లో చూసినా ఇవే, లేదా జింకోవిట్ యాక్టివ్, లేదా హిమాలయ రీహైడ్రేట్, లేదా ఎలక్ట్రో చాయిస్, లేదా ఇవి, లేదా గ్లూకాన్-డి యాక్టివ్ ORS ఇవి ఉంటున్నాయి. ఓకే, సో అందుకని ఇంకా చాలా కోపం వచ్చి సెప్టెంబర్ 2022లో పిల్ వేసాను తెలంగాణ హైకోర్టులో.
అది కూడా స్లోగా జరుగుతుంటే 2024లో ఈ గ్లూకాన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్ అయితే డిస్క్లైమర్ కూడా లేదు సుమా. అండ్ 2024లో ఒక కోర్ట్ హియరింగ్ ముందు కొంచెం ఎమోషనల్ అయి నేను వీడియో పెడితే ఇన్స్టాలో చాలామంది డాక్టర్స్, పేరెంట్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, జర్నలిస్టు, పాడ్కాస్టర్స్ అందరూ ముందుకొచ్చారు. ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా, విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం కూడా ముందుకొచ్చి నన్ను సపోర్ట్ చేసి అవేర్నెస్ పెంచారు. అండ్ ఈ ఫారమ్స్ 2 నాతో ఇంప్లీడ్ కూడా అయ్యారు నా పిటిషన్లో. కానీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కించింత సాయం కూడా చేయలేదు. నేను వాళ్ళకి 4 సార్లు రాశాను, 4 ఏళ్ళగా రాస్తూ ఉన్నాను. వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. వాళ్ళు చేయాల్సిన పని నేను చేయాల్సి వచ్చింది. అది పోగా కాన్ఫరెన్స్లకి ఏళ్ళ నుంచే ఫండ్స్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇంకా. ఓకే, సో ఇంకా ఇది చాలా కష్టంగా అనిపించి ఈ సంవత్సరము జేపీ నడ్డా గారికి, మోడీ గారికి మళ్ళా లెటర్ రాసా. ఈసారి ప్రూఫ్స్తో సహా పంపాను. తల్లిదండ్రులు రాసిన ఎక్స్పీరియన్సెస్, డాక్టర్స్ రాసిన కేస్ రిపోర్ట్స్, పిల్లలు ఇంకా బాగా నష్టమైన కేస్ రిపోర్ట్స్, తర్వాత మేము ఎవరినన్నా పంపి ఫార్మసీస్కి వీడియోలు ఓఆర్ఎస్ అడిగితే వాళ్ళు ఇవి ఇవ్వటం, ఆ వీడియోలు తీసి అవి కూడా పంపామన్నమాట. ఇవన్నీ పంపినా మాకు ఇంకా రిజల్ట్ రాలేదు. వెయిట్ చేస్తుండగా మొన్న కాఫ్ సిరప్ వల్ల చాలామంది దురదృష్టవశాత్తు చనిపోయారు మధ్యప్రదేశ్లో, కంటామినేటెడ్ కాఫ్ సిరప్. సో అప్పుడు నేను గట్టిగా అడిగా అథారిటీ, మీరు 14 ఏళ్ళు పట్టిందా మీకు ఇది కంటామినేటెడ్ అని తెలియటానికి, మరి ఇవి ఇంకెంతమంది పిల్లలు చనిపోతే మీరు మేల్కొంటారు అని నేను క్వశ్చన్ చేశాను. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ తర్వాత అక్టోబర్ 15న మళ్ళీ ఆర్డర్ వచ్చింది. సో ఆర్డర్లో అయితే క్లియర్గా చెప్పారు, ఎఫ్ఎస్ఎస్ఐ అనే వాళ్ళు ఫుడ్కి సంబంధించి ఫుడ్ జ్యూసుల మీద మేము ఓఆర్ఎస్ అనేది ఎవరు పెట్టకూడదు, ట్రేడ్ మార్క్లో కానీ లేబుల్లో కానీ. ముందు ఒక అక్షరం తర్వాత ఒక అక్షరం ఎక్స్ట్రా పెట్టటాలు, మార్కెటింగ్ చేయటాలు చేయకూడదు, అమ్మకూడదు అని. సో అది జరిగింది. కానీ నా భయం ఒకటి ఉంది ఏంటంటే, వీళ్ళు ఉన్న స్టాక్ అవగొట్టుకోవటానికి అన్న స్టే ఆర్డర్లు అయితే తెచ్చుకుంటారేమో అని. బట్ గవర్నమెంట్ మట్టుకు దానికి ఒప్పుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు స్టాక్ అవగొట్టుకోవటానికి పిల్లల ప్రాణాల ప్రమాదంలో పెట్టాలా? ఇదెక్కడ న్యాయం? ఒప్పుకోకూడదు. సో నేను బాగా కోరుకుంటున్నాను అలాంటివి జరగకూడదని. మీరందరూ కూడా అలాగే ఇలాంటివి కనుక మీకు ఓఆర్ఎస్ అని ఇచ్చి ఎవరన్నా అమ్ముతుంటే వాళ్ళ మొహాన్ని కొట్టండి, పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి, మీరు ఎఫ్ఎస్ఎస్ఐకి లెటర్ రాయండి.